ఈ వీడియోలో కాకరకాయ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా చింతపండునైతే కడిగేసి నీళ్ళలో నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 3 టమోటాలను తీసుకొని, పెద్దవైతే 3 తీసుకొని, చిన్నవైతే 4 తీసుకోండి. 2 ఉల్లిపాయలను తీసుకొని సన్నగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఆ తర్వాత కాకరకాయలను ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం నూనె వేసి బాగా వేయించుకోవాలి. ఇలా సర్క్యులర్‌గా కట్ చేసుకున్నారంటే బావుంటుంది. ఇలా కట్ చేసుకొని నూనె వేసి బాగా వేయించుకోవాలి. ఆ తర్వాత అదే పెనంలో కొంచెం నూనె వేసి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసి బాగా వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ కొంచెం వడియం కూడా వేశాను. వడియం లేకపోతే కొంచెం ఆవాలు, జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయ్యాక కట్ చేసి పెట్టుకున్న టమోటో ముక్కలను వేసుకొని బాగా మగ్గించుకోవాలి. టమోటో ముక్కలు బాగా మగ్గాక తగినంత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడిని వేసేసి నానబెట్టుకున్న చింతపండులోంచి గుజ్జును బాగా తీసి ఇందులోకి చింతపండు పులుపును అయితే వేసుకోవాలి. చింతపండు పులుపును వేసి అందులోకి వేయించుకున్న కాకరకాయ ముక్కలను వేసేసి అందులోకి తగినంత నీళ్ళని అయితే వేసుకోవాలి. ఉప్పును అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి కొంచెం సేపు ఉడికిస్తే హెల్దీ అండ్ టేస్టీ కాకరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. చివరిలో కొత్తిమీర చల్లి వేసి కానీ గార్నిష్ చేసుకుంటే ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఈ కర్రీ అయితే చాలా హెల్దీ. ఈ కాకరకాయ కర్రీ తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇది తినడం వల్ల షుగర్ కంట్రోల్ అవుతుంది. లివర్ని డీటాక్సిఫికేషన్ చేస్తుంది. లివర్ని క్లెన్స్ చేసి టాక్సిన్స్ అంతా బయటకు పంపిస్తుంది. ఇంకా వెయిట్ మేనేజ్మెంట్ కూడా సహాయపడుతుంది. ఇంకా ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. డైజెషన్ కూడా చాలా మంచిది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. విటమిన్ సి ఎందుకు ఉపయోగపడుతుందో మనందరికీ తెలుసు. విటమిన్ సి తీసుకోవడం వల్ల మనకు డిసీజెస్ రాకోకుండా ఉంటాయి. డిసీజెస్ని ప్రివెంట్ చేస్తుంది. ఇంకా ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. ఇంకా విటమిన్ ఏ కూడా ఇందులో అధికంగా ఉంటుంది. కాకరకాయ తీసుకోవడం వల్ల స్టమక్లోని వామ్స్ కూడా చనిపోతాయి. కాకరకాయతో పాటు బెండకాయ తీసుకోకూడదు, పెరుగు తీసుకోకూడదు. ఇంకా రాడిష్ అంటే ముల్లంగి కూడా ఈ కాకరకాయతో కలిపి తినకూడదు. మిల్క్ కూడా తీసుకోకూడదు. కాకరకాయ తిన్న వెంటనే పాలు కూడా తాగకూడదు. వెంటనే పాలు తీసుకుంటే స్కిన్ రియాక్షన్స్ అలాంటివి వస్తాయి. కాకరకాయ తిన్న వెంటనే మామిడికాయలను కూడా తినకూడదు. వీటి వల్ల రియాక్షన్స్ వస్తాయన్నమాట. కాకరకాయని మునక్కాయలతో వీటిలో మిగతా వాటితో అయితే కలిపి తీసుకోవచ్చు. హెల్దీ అండ్ టేస్టీ కాకరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ సంగటితో, రాగి ముద్దతో తిన్నా, ఇంకా రైస్తో తిన్నా చాలా బాగుంటుంది. అసలు బెల్లం కూడా వేయనక్కర్లేదు. మీకు బెల్లం కావాలంటే కూడా కొంచెం వేసుకోవచ్చు. కానీ బాగా వేయించడం వల్ల చేదైతే పోతుంది. బెల్లం కూడా వేయనక్కర్లేదు. ఈ కర్రీని అయితే నేను మునక్కాయ ఫ్రైతో కాంబినేషన్గా సర్వ్ చేస్తున్నాను. నేనైతే ఈ మునక్కాయ ఫ్రై కాకరకాయ కర్రీ అండ్ రాగి ముద్ద కాంబినేషన్తో చేస్తున్నాను. ఈ మునక్కాయలు బాగా ఉడికించుకున్నాక ఒక పెనం తీసుకొని కొంచెం ఆయిల్ వేసి వడియం వేసి ఆ తర్వాత ఉడికించుకున్న మునక్కాయలను అయితే వేసేసాను. ఉప్పు వేసి కొంచెం మునక్కాయలను ముందుగానే ఉడికించేసుకున్నాను. ఆ ఉడికించుకున్న మునక్కాయలను అయితే పెనంలో వేసేసాను. ఆ తర్వాత వేయించి పొడి కొట్టుకున్న రోస్టెడ్ గ్రౌండ్నట్ పౌడర్ అంటే వేయించిన వేరుశనగ గింజల పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. దంచిన వెల్లుల్లిని కూడా వేసేసి కలిపేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ మునక్కాడ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. కొంతమంది అయితే నూనెలో వేయించి చేస్తుంటారు. కానీ కొంచెం వాటర్ వేసి ఉడికించుకుంటే ఇలా గ్రౌండ్నట్ పౌడర్ వేస్ట్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని రాగి ముద్దతో సర్వ్ చేసుకోవచ్చు. హెల్దీ అండ్ టేస్టీ లంచ్ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.